లాస్ట్ క్లాస్లో మనం టెక్స్ట్ ఫంక్షన్స్లో అప్ టు లోయర్ అనే ఫంక్షన్ దాకా చూసాం. రిమైనింగ్ ఫంక్షన్స్ మనకి చూసినట్లయితే మిడ్ అని ఉంది. రిటర్న్స్ ఏ స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ది మిడిల్ ఆఫ్ ఏ స్ట్రింగ్. మరి ఇక్కడ మనం స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎంత వరకు కావాలి అనేది లెంత్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మిడ్ అన్నప్పుడు మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్ కాబట్టి మనం ఏదైనా స్ట్రింగ్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను న్యూ కాలం తీసుకుంటున్నాను. సో ఇక్కడ మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్, సో మిడ్ ఫంక్షన్ చూడండి, టెక్స్ట్ స్టార్టింగ్ పొజిషను ప్లస్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇలా ఉంది. మరి నేను ఫినాన్షియల్స్లో కంట్రీ తీసుకుంటున్నానండి. ఈ కంట్రీ మనం ఫస్ట్ ఒక టేబుల్ తీసుకొని అసలు కంట్రీస్ ఏమున్నాయి అవి చూద్దాం. ఓకే, టేబుల్లో నేను కొన్ని కాలమ్స్ యాడ్ చేస్తున్నాను. కంట్రీ అండ్ ప్రొడక్ట్, ఏ సెగ్మెంటు, సేల్స్ ఏంటి. సో ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో కోడ్ యూజ్ చేస్తాం. ప్రొడక్ట్ కోడ్ కానీ, లేదంటే సిగ్మెంట్ కోడ్ కానీ, లేదంటే కంట్రీ కోడ్ కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి. మనం కంట్రీ కోడ్ జనరేట్ చేయాలి అనుకుందాం, లేదంటే సిగ్మెంటో ప్రొడక్టో ఈ కోడ్స్. ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, డేటా కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి అన్నిటికీ సంబంధించిన మనం కోడ్ జనరేట్ చేయాలి. ఒక 3 క్యారెక్టర్స్ కోడ్ అనుకుందాం. సో నేను లైక్ ఫినాన్షియల్స్ దీంట్లో వెళ్ళి న్యూ కాలం. ఆఫ్ కోర్స్ మనకి లెఫ్ట్ అనే ఫంక్షన్ కూడా ఉంది. లెఫ్ట్ సైడు రైట్ సైడు ఎన్ని క్యారెక్టర్స్ తీసుకోవచ్చు అనేది. బట్ ఇది మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్ కాబట్టి మిడ్ ఈజ్ ఈక్వల్ టు నేను మిడ్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ ఫినాన్షియల్స్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ అనుకుందాం. ఈ కంట్రీలో స్టార్టింగ్ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెనడా అని ఉంది. 2 క్యారెక్టర్స్ వదిలేసి నేను లేదంటే సింగిల్ క్యారెక్టర్ వదిలేసి స్టార్టింగ్ పొజిషన్ సెకండ్ పొజిషన్ నుంచి ఒక 2 క్యారెక్టర్స్ రావాలి, లేదంటే 3 క్యారెక్టర్స్ రావాలి అనుకుందాం. సో దట్స్ ఇట్. దిస్ ఈస్ మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్. ఆల్రెడీ యూజ్డ్. ఓకే, మిడ్ ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేస్తూ వచ్చాం. దీన్ని రిమూవ్ చేద్దాం. ఎస్, కాలం మిడ్ ఈజ్ ఈక్వల్ టు ఫినాన్షియల్స్లో కంట్రీ సెకండ్ క్యారెక్టర్ నుంచి 2 or 3 క్యారెక్టర్స్. దట్స్ ఇట్.
అది కంట్రీయే కాదు, ఈ దేనికైనా సరే మీరు ఎట్లా షార్ట్ ఫామ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో దీన్ని నేను దీనికి యాడ్ చేశాను. చూడండి, సెకండ్ క్యారెక్టర్ అంటే ఇక్కడ కెనడాలో మనకి సెకండ్ క్యారెక్టర్ అంటే ఏమొస్తుంది, ఏఎన్ఏ. ఏ తోటి స్టార్ట్ అవుతుంది. ఏ తోటి స్టార్ట్ అయినప్పుడు మనకి 3 క్యారెక్టర్స్ అన్నాం. చూడండి, ఏఎన్ఏ 3 క్యారెక్టర్స్ సెకండ్ క్యారెక్టర్ నుంచి. ఇది కెనడాకి జనరేట్ అయింది. ఇదే మనం వేరే కంట్రీకి చూద్దాం ఎట్లా జనరేట్ అయిందో. ఇప్పుడు చూడండి, ఇక్కడ జర్మనీ అని ఉంది. ఈఆర్ మనం ఆఫ్ కోర్స్ దీన్ని ఈఆర్ఎం, ఈ అనేది సెకండ్ క్యారెక్టర్, ఆర్ఎం ఈఆర్ఎం జర్మనీకి షార్ట్ ఫామ్. మెక్సికో ఈఎక్స్ఐ. ఇట్లా మనం ఏ క్యారెక్టర్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ తీసుకోవాలి అనేది మనం ఇక్కడ మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇట్లానే ఈ టేబుల్లో ఉండేదే కాదు, మనం కావాల్సింటే మన ఓన్ స్ట్రింగ్ కూడా ఇచ్చుకొని దాంట్లో మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్ని తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో పవర్ బిఐ హౌ ఆర్ యూ, దిస్ ఇస్ ద యాక్చువల్ స్ట్రింగ్. దీంట్లో పవర్ బిఐ అనేది కావాలి మనకి. హలో అనేది ఎన్ని క్యారెక్టర్స్, 5 ప్లస్ స్పేస్ ఒకటి 6. 7వ క్యారెక్టర్ నుంచి ఎన్ని క్యారెక్టర్లు, ఇదొక 5 6 7 8. సో 7th క్యారెక్టర్ నుంచి నాకు 8 క్యారెక్టర్స్ కావాలి ఇందులో అనుకున్నప్పుడు మీకు చూడండి ఎగ్జాక్ట్గా పవర్ బిఐ కావాలి. ఇక్కడ అన్నిటికీ కూడా పవర్ బిఐ అని వచ్చింది. ఇట్లా మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ రీప్లేస్ అని ఉంది. రీప్లేసెస్ పార్ట్ ఆఫ్ టెక్స్ట్ స్ట్రింగ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ స్పెసిఫై విత్ ఎ డిఫరెంట్ టెక్స్ట్ స్ట్రింగ్. సో ఈ రీప్లేసు సబ్స్టిట్యూట్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా వర్క్ అవుతాయి. మరి ఇక్కడ రీప్లేస్ మనం తీసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక స్ట్రింగ్ ఉండాలి. ఈ స్ట్రింగ్లో మనం ఏమి రీప్లేస్ చేయాలి, నేను ఇక్కడ రీప్లేస్ అని ఇస్తాను పేరు. రీప్లేస్ ఓల్డ్ టెక్స్ట్ అని ఉంది. ఓల్డ్ టెక్స్ట్ ఇదే అనుకుందాం. హలో పవర్ బిఐ హౌ ఆర్ యూ అనేది ఓల్డ్ టెక్స్ట్. స్టార్టింగ్ పొజిషన్ 7th క్యారెక్టర్ నుంచి 8 క్యారెక్టర్స్ అంటే ఏంటది, పవర్ బిఐ. దీనికి బదులు నేను ఏ టెక్స్ట్ రీప్లేస్ చేయాలనుకుంటాను, న్యూ టెక్స్ట్. నాకు ఎస్క్యూఎల్ సర్వర్ అని రావాలి. సో దిస్ ఈజ్ మై న్యూ స్ట్రింగ్. ఇప్పుడు చూడండి, మీరు చూడండి, హలో ఎస్క్యూఎల్ సర్వర్ హౌ ఆర్ యూ. సో అంటే ఈ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ వరకు అంటే 7th పొజిషన్ నుంచి 8 క్యారెక్టర్స్ రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి, ఎస్క్యూఎల్ సర్వర్ తోటి రీప్లేస్ చేయాలి. సో హలో పవర్ బిఐ హౌ ఆర్ యూ కాస్త మనకేమైంది, హలో ఎస్క్యూఎల్ సర్వర్ హౌ ఆర్ యూ అని రీప్లేస్ అయింది. ఇలా టెక్స్ట్ రీప్లేస్మెంట్ మనం చేయొచ్చు. నెక్స్ట్ రిపీట్ అని ఉంది. అండ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ కూడా ఉంది. ఓకే, చూద్దాం లేండి, వరుసగా చూద్దాం. రిపీట్స్ టెక్స్ట్ గివెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏ టెక్స్ట్ అయినా సరే గివెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ చేస్తుంది. సో రిపీట్
సో ఆర్ఈపిటి ఇస్ ద ఫంక్షన్. ఇక్కడ టెక్స్ట్ నాకు లైక్ ఈ పవర్ బిఐ అనేది రిపీట్ కావాలి మళ్ళీ మళ్ళీ అనుకుందాం. ఓన్లీ పవర్ బిఐ. నంబర్ ఆఫ్ టైమ్స్ అని అడుగుతుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఇష్టం వచ్చినన్ని టైమ్స్ రిపీట్ చేసుకోండి. సపోజ్ 5 టైమ్స్ రిపీట్ కావాలి నాకు. దట్స్ ఇట్. ఆర్ఈపిటి 5 టైమ్స్ పవర్ బిఐ అని తీసుకొస్తుంది. 1 2 3 4 5 టైమ్స్. నాట్ ఓన్లీ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీకు లైన్ అవసరమైంది, అట్లాంటప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ లైన్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ డాష్ అని పెట్టుకోండి, లేదంటే స్టార్ అని పెట్టుకోండి. నాకు ఈ స్టార్స్ 50 టైమ్స్ రావాలి అనుకుందాం. సో రిపీట్ ద స్టార్స్ 50 టైమ్స్. ఇలాగన్నమాట. సో ఈ విధంగా మనం ఇచ్చిన స్ట్రింగ్ని దేనైనా సరే ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అనేది మనకి ఈ ఆర్ఈపిటి ఫంక్షన్ చెప్తుంది. ఇట్లానే రైట్ సైడ్, లెఫ్ట్ ఎలా అయితే తీసుకున్నామో అలానే రైట్ సైడ్ ఆఫ్ ద స్ట్రింగ్ RIGHT టెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. మరి ఇక్కడ టెక్స్ట్ ఏంటి అనేది హలో పవర్ బిఐ అంటున్నాం. దీంట్లో రైట్ సైడ్ మనకి 8 క్యారెక్టర్స్ కావాలండి. సో ఎగ్జాక్ట్గా మనకి పవర్ బిఐ అనేది మాత్రమే వస్తుంది. రైట్ సైడు ఉండే స్ట్రింగ్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడు స్ట్రింగు వస్తుంది. ఇలాగనమాట. నెక్స్ట్ సెర్చ్ అనే ఫంక్షన్ ఉంది. రిటర్న్స్ ది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ which a specified character or text string is first found, reading from left to right. మరి ఈ సెర్చ్ అనేది ఆల్మోస్ట్ ఫైండ్ లాగా వర్క్ అవుతుంది. ఫైండ్ ఆల్రెడీ చూసాం. స్టార్టింగ్ పొజిషన్ ఇది ఇచ్చాం, ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ పారామీటర్స్ అనేటివి కాస్త మారుతాయి, చూద్దాం. సెర్చ్ ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్. సో ఆల్మోస్ట్ ఇది ఫైండ్ లాగానే. మరి ఫైండ్ చూద్దాం. ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్, ఇది మెయిన్గా మనం ఇవ్వాల్సింది. ఇక్కడ ఇదే ఫైండ్ చూద్దాం. ఫైండ్ అంట ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్. మరి డిఫరెన్స్ ఏంటి అంటే కేస్ సెన్సిటివ్ అండి. ఫైండ్ అనేది మెయిన్గా కేస్ సెన్సిటివ్. పారామీటర్స్ ఏమీ మారలేదు, బట్ ఫంక్షన్ మారింది. ఇది కేస్ సెన్సిటివ్, అంటే క్యాపిటల్ లెటర్లో ఇస్తే అది తీసుకోదు. అంటే ఫైండ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దిస్ ఈజ్ పవర్ బిఐ అనేది ఉంది అనుకున్నా. దీంట్లో ఏం ఫైండ్ చేయాలి? ఈజ్ అనేది ఫైండ్ చేయాలి అనుకున్నా. ఫైండ్ టెక్స్ట్ వచ్చేసి ఈజ్. దేంట్లో? దిస్ ఈజ్ పవర్ బిఐలో స్టార్టింగ్ పొజిషన్ నేను ఏమి ఇవ్వను, మొదటి నుంచి స్టార్ట్ చేయమని అర్థం. సో ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉంది అనేది మీకు రిజల్ట్ తీసుకురావాలి, బట్ రిజల్ట్ రాదు. ఎందుకంటే ఈజ్ అనేది ఉంది కానీ ఈ క్యాపిటల్లో ఉండే ఈజ్ ఇక్కడ లేదు. దిస్లో ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది, బట్ ఇట్ విల్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్. ఇదే మనం సెర్చ్ తీసుకున్నాం అనుకోండి, సెర్చ్ నేను సేమ్ సెర్చ్లో కూడా ఇదే ఇచ్చాను, బట్ ఇప్పుడు మనకి ఆ రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది. చూడండి, థర్డ్ పొజిషన్లో ఉంది.
అంటే దిస్లో కూడా ఈజ్ ఉంది కదా, THI మూడో క్యారెక్టర్, IS ఈజ్. ఇప్పుడు ఇది క్యాపిటల్ లెటర్లో ఇచ్చిన ఇక్కడ స్మాల్ లెటర్స్ని కూడా సెట్ చేస్తుంది. ఇంకా మీరు పొజిషన్ కూడా ఇచ్చుకోవచ్చు. దిస్లో ఉండే ఈజ్ వద్దు, 5th క్యారెక్టర్ నుంచి చెక్ చేయమన్నాం. సో దిస్ తర్వాత నుంచి అప్పుడు ఈ ఈజ్ యొక్క పొజిషను రావడం జరుగుతుంది ఇక్కడ మీకు. సో చూడొచ్చు 6th పొజిషన్లో ఈ ఈజ్ అనేది ఉంది. THIS దిస్ 4 క్యారెక్టర్లు స్పేస్ ఒకటి 5, 6వ పొజిషన్లో ఈజ్ అనేది ఉంది. అది సెర్చ్కి ఫైండ్కి డిఫరెన్స్. ఇది కేస్ సెన్సిటివ్, ఇది నాట్ కేస్ సెన్సిటివ్, అదనమాట. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ రీప్లేసెస్ ఎగ్జిస్టెడ్ టెక్స్ట్ విత్ న్యూ టెక్స్ట్ ఇన్ ఎ స్ట్రింగ్. రీప్లేసెస్ ఆల్రెడీ రీప్లేస్ వాడాం, మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ మరి సబ్స్టిట్యూట్ టెక్స్ట్, ఓల్డ్ టెక్స్ట్, న్యూ టెక్స్ట్. మరి ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది టెక్స్ట్. దిస్ ఈజ్ పవర్ BI అనేది టెక్స్ట్. ఓల్డ్ టెక్స్ట్, ఓల్డ్ టెక్స్ట్ అంటే నాకు ఈజ్ అనేది ఓల్డ్ టెక్స్ట్. న్యూ టెక్స్ట్ అంటే వాజ్ అనేది న్యూ టెక్స్ట్. ఎక్కడెక్కడైతే ఈజ్ ఉందో అక్కడంతా మీకు వాజ్గా మారిపోతుంది. చూడండి THISలో ఈజ్ ఉంది, అది కూడా వాజ్గా మారిపోయింది. అండ్ ఇక్కడ ఈజ్ ఉంది, అది కూడా వాజ్గా మారిపోయింది. బట్ ఇదే రీప్లేస్ మనం చూసినట్లయితే REPLACE, రీప్లేస్ ఏమొస్తుంది, స్టార్టింగ్ పొజిషన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒక్క స్పెసిఫిక్ ఏరియానే మారుస్తుంది. ఇది స్టార్టింగ్ పొజిషన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే రీప్లేస్లో మనం ఓల్డ్ టెక్స్ట్ ఇచ్చాం, స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి నాకు IS ఈజ్ అనేది మారాలి. సో IS ఈజ్ యొక్క పొజిషన్ 6th పొజిషన్, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 2, అది మాత్రమే వాజ్గా మారాలి. సో దిస్ ఈజ్ డిఫరెంట్ ఇన్ కేస్ ఆఫ్ పారామీటర్స్. అండ్ ఇది పర్టికులర్ ఏరియాని మాత్రమే మారుస్తుంది. THISలో ఈజ్ ఉన్నా మారలేదు, వాజ్, ఈ ఈజ్ మాత్రమే వాజ్గా మారింది. బట్ సబ్స్టిట్యూట్ ఎక్కడైతే ఈజ్ ఉందో ఇంకా ఎన్ని చోట్ల ఈజ్ ఉన్నా సరే వాజ్గా మార్చేస్తుంది. అదనమాట దానికి దీనికి డిఫరెన్స్. నెక్స్ట్ ట్రిమ్ అనే ఫంక్షన్ ఉంది. రిమూవ్స్ ఆల్ స్పేసెస్ ఫ్రమ్ టెక్స్ట్ ఎక్సెప్ట్ ఫర్ సింగిల్ స్పేస్ బిట్వీన్ వర్డ్స్. ఎక్కడైతే మనం ఎక్స్ట్రా స్పేసెస్ ఇచ్చున్నామో అక్కడంతా కూడా ఆ ఎక్స్ట్రా స్పేసెస్ని మొత్తాన్ని తీసేసి ఈ ట్రిమ్ అనేది మనకి సింగిల్ స్పేస్ మాత్రమే ఉండే విధంగా చూసుకుంటుంది. సో ట్రిమ్ అంటాను. ఇక్కడ చూడండి దిస్కి ముందర నేను స్పేస్ ఇస్తాను, అండ్ దిస్ ఈజ్ ఇక్కడ కూడా స్పేస్ ఇస్తాను, వాంటెడ్గా స్పేస్లో ఇస్తున్నాను. అండ్ పవర్ BI మధ్యలో కూడా స్పేస్ ఇచ్చాను, లాస్ట్లో కూడా స్పేస్ ఇచ్చాను. సో ట్రిమ్ టెక్స్ట్ అంతే, ఇంకేం పారామీటర్స్ ఏమీ ఉండవు. సో ఇప్పుడు చూడండి మనకి ఆ స్పేసెస్ అన్నీ పోయి దిస్ ఈజ్ పవర్ BI అని ఇక్కడ వితౌట్ స్పేసెస్ సింగిల్ స్పేస్ మాత్రమే ఉంచుకొని మనకి క్లియర్గా దిస్ ఈజ్ పవర్ BI అని రావడం జరిగింది. ఏవైతే ఎక్స్ట్రా స్పేస్లు ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అవుతాయి. రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు, ప్లస్ మిడిల్ ఆఫ్ ద వర్డ్స్ కావచ్చు. సింగిల్ స్పేస్ మాత్రమే మిడిల్ ఆఫ్ ద వర్డ్స్ ఉంచుకొని రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఉండే స్పేసెస్ని కంప్లీట్గా రిమూవ్ చేసి ఇది మనకి స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ యూనికార్ రిటర్న్స్ ది యూనికోడ్ క్యారెక్టర్ referenced by numeric value.
ఇక్కడ యూనిక్యార్ అనగానే మనకి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే క్యార్ ఈజ్ ఈక్వల్ టు, లేదంటే యూనిక్యార్ అని కూడా పెట్టుకోండి, ఈజ్ ఈక్వల్ టు యూనిక్యార్ ఆఫ్ నంబర్. నంబర్ అంటే మీకు యాస్కీ కోడ్స్ అని ఇంతకు ముందర చెప్పి ఉంటాను. యాస్కీ కోడ్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. మరి ఈ కోడ్స్ 0 నుంచి 255 వరకే ఉంటాయి. మరి యూనిక్యార్స్ అనేటివి యూనివర్సల్ క్యారెక్టర్స్. యూనివర్సల్ క్యారెక్టర్స్ అంటే ఆస్కీ క్యారెక్టర్సే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకి ఉంటాయి. ఆస్కీ క్యారెక్టర్స్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ 65 అని ఇచ్చాను. 65 అని ఇస్తే దానికి సంబంధించిన క్యారెక్టర్ ఏ, క్యాపిటల్ ఏ రావడం జరుగుతుంది. చూడండి, క్యాపిటల్ ఏ వచ్చింది. ఇదే నేను 97 అని ఇస్తాను, స్మాల్ ఏ రావడం జరుగుతుంది. ఇలాగనమాట. చూడండి, స్మాల్ ఏ వచ్చింది. అలా కాకుండా 255 క్యారెక్టర్స్, 0 నుంచి 255, టోటల్గా 256 క్యారెక్టర్స్ ఆస్కీ క్యారెక్టర్స్ ఉంటాయి. అవే కాకుండా మనకి యూనికోడ్ క్యారెక్టర్స్, మనకి యూనివర్సల్గా మనం యూజ్ చేసే డిఫరెంట్ లాంగ్వేజెస్కి సంబంధించిన క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవి ఎక్కడ కీబోర్డ్లో ఉండవు. 345 అంటే ఈ క్యారెక్టరు. ఈవెన్ మనకి సపోజ్ తెలుగు వీటికన్నిటికి కూడా ఇన్స్టాల్ చేసుకుంటే వాటి కోడ్స్ని బట్టి క్యారెక్టర్స్ మనకి యూనికోడ్ క్యారెక్టర్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా యూనికోడ్ మనం ఏదైనా టెక్స్ట్ స్ట్రింగ్ ఇస్తే దానికి కోడ్ వస్తుంది, రివర్స్ అనమాట దీనికి. సో యూనికోడ్ అన్నాం, యూనికోడ్. టెక్స్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ అని ఇస్తున్నాను. ఏమొస్తుంది? 97 వచ్చింది. దానికి కోడ్ ఏంటి? క్యారెక్టర్ ఇస్తే కోడ్ ఇస్తే క్యారెక్టర్, ఇంతకు ముందరదైతే. సో చూడండి, 97 వచ్చింది. ఈవెన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ అని ఇస్తాను, ఇంటూ దీనికి 42 ఇట్లా వచ్చింది. ప్రతిదానికి ఒక కోడ్ ఉంటుంది. అదే నెంబర్లు ఇచ్చినా కానీ నెంబర్లకు కూడా కోడ్ ఉండిద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ 47 to 58 అంటే 0 నుంచి 9 వరకు 47 to 58. 0 అంటే మీకు 47 రావాలి. సారీ, 48 to 57. 48 to 57. అదే 9 అని ఇద్దాం, మనకి 57 రావాలి. ఎస్, అట్లా ప్రతిదానికి కూడా కీబోర్డ్లో ఉండే క్యారెక్టర్స్కి కోడ్ ఉంటాయి. కీబోర్డ్లో లేని క్యారెక్టర్స్కి కూడా యూనికోడ్ మనం ఇచ్చి తీసుకోవచ్చు. ఇట్లా మనకి ఈ రెండు కూడా వర్క్ అవుతాయి. నెక్స్ట్ అప్పర్ అని ఉంది. ఏదైతే మనకి లోయర్ కేసులో ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా అప్పర్ కేసులో మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, వీటిలన్నిటిని అప్పర్ కేసులో మార్చాలి అనుకుంటా అన్నిటికీ కూడా అప్పర్ అని మనం పెట్టుకోవచ్చు. సో అప్పర్ ఆఫ్ కంట్రీ అంటారు. సారీ, అప్పర్ ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనకి టెక్స్ట్ రావాలి. సో ఫినాన్షియల్స్లో ఉండే కంట్రీ, ఫస్ట్ మనం కంట్రీ యాడ్ చేస్తున్నాం. ఇది సో ఇది చూడండి, కంట్రీస్ అన్నీ కూడా అప్పర్ కేసులో మనకి లిస్ట్ కావడం జరుగుతుంది. ఇట్లా మరి ఆల్రెడీ ఉంది కదండి అంటే మీరేం చేస్తారంటే ఈ కంట్రీని ఇక్కడ తీసేయండి, ఈ కంట్రీని తీసుకెళ్ళి డ్రాగ్ చేసి పైన పడేయండి. సో చూడండి, ఫస్ట్ కంట్రీ నేమ్స్ అన్నీ కూడా అప్పర్ కేసులో వచ్చాయి.
ఇదే విధంగా ఈవెన్ ప్రొడక్ట్కి పెట్టుకోవచ్చు. అండ్ అప్పర్ ఆఫ్ ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ని తీసేసి అప్పర్ ఆఫ్ ప్రొడక్ట్ అని పెట్టుకోవచ్చు. అట్లనే సిగ్మెంట్ అన్నిటికీ కూడా క్యాప్స్లో కావాలి అనుకున్నప్పుడు అప్పర్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఉన్న వాటిని మనం రీప్లేస్ చేసి సపోజ్ అప్పర్ ప్రొడక్ట్ అంటారు. అప్పర్ ఆఫ్ ఫినాన్షియల్స్ ప్రొడక్ట్. సారీ, ఇదే రీప్లేస్ అయింది. ఓకే, కంట్రీ పోయింది. మనం ఇంకొక కాలం తీసుకోవాలి. జనరల్గా ఇంకొక కాలం తీసుకొని సపోజ్ న్యూ కాలం, ఇది అప్పర్ ప్రొడక్ట్ కాబట్టి న్యూ కాలం తీసుకోండి అన్నిటికీ కావాలన్నప్పుడు. సో న్యూ కాలం కంట్రీ అప్పర్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ ఆఫ్ ఫినాన్షియల్స్ కంట్రీ. సో దీన్ని యాడ్ చేసుకోండి, దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ప్లేస్లో డ్రాగ్ చేసుకోండి. కంట్రీ తర్వాత ప్రొడక్టు, మామూలు ప్రొడక్ట్ని తీసేయండి, అప్పర్ ప్రొడక్టే వచ్చింది. ఇట్లానే సెగ్మెంట్ కూడా కావాలి అనుకుంటే రైట్ క్లిక్ చేసి న్యూ కాలం, సో అప్పర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ ఆఫ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్. సెగ్మెంట్ అనేది తీసుకున్నాం, దీన్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఇక్కడ ఉండే సెగ్మెంట్ని తీసేయండి, దీన్ని కాస్త మధ్యలోకి డ్రాగ్ చేసి ఇట్లా వదిలేసేయండి. సో అన్నీ కూడా అప్పర్ కేసులో మనకి రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ అప్పరు లోయర్ అనే దాన్ని వాడతారు. నెక్స్ట్, కన్వర్ట్స్ ఏ టెక్స్ట్ స్ట్రింగ్ దట్ రిప్రజెంట్స్ ఏ నెంబర్ టు ఏ నెంబర్. అంటే వాల్యూ అంటే స్ట్రింగ్లో ఉన్నదాన్ని వాల్యూగా మారుస్తుంది. అది ఎలా అంటే లైక్ నేను న్యూ కాలం తీసుకుంటున్నాను, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్, ఇక్కడ టెక్స్ట్ స్ట్రింగ్ టెక్స్ట్ అనే అడిగాడు. టెక్స్ట్ అంటే కంపల్సరీగా ఏదో ఇట్లా టెక్స్ట్ ఇవ్వకూడదు, దీని వాల్యూలోకి మార్చలేం మనం. నంబర్ అనేది ఇట్లా ఇస్తే దాన్ని వాల్యూగా మారుస్తుంది. అంటే విత్ ఇన్ కోట్స్లో ఉంటే అది నంబర్ అయినా అది స్ట్రింగ్ అవుతుంది, టెక్స్ట్ అవుతుంది. అది విత్ ఇన్ కొటేషన్లో ఉంటే అది ప్యూర్ నెంబర్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్కి నేను సమ్ ఆఫ్ సేల్స్కి ఒక 100% యాడ్ చేయాలి అనుకుంటాం. సో ఫినాన్షియల్స్, ఇది టెక్స్ట్లో ఉన్నది వాల్యూ అనేది. సో ఫినాన్షియల్స్ సేల్స్ 100 అనేది విత్ ఇన్ కొటేషన్స్లో ఉంది, అంటే అది టెక్స్ట్ అనే అర్థం. దాన్ని నంబర్గా వాల్యూగా మార్చి ఈ ఫైనాన్షియల్ సేల్స్కి మనకి యాడ్ చేసి ఇప్పుడు తీసుకురావాలి. అది మన ఎయిమ్.
చూద్దాం. Where is that? Yes, add this. Value 177.56. 277 కదా రావాలి. 200 యాడ్ చేసిందేంటి? వాల్యూ ఆఫ్ 100 ప్లస్ ఫినాన్షియల్ సేల్స్ అన్నాం. అన్నిటికీ 200 యాడ్ చేసింది. బట్ 79 ఇక్కడ మాత్రం కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు 2579791. ఓకే, చూద్దాం. 1000 యాడ్ చేసి చూద్దాం ఎలా వచ్చింది. యాడ్ అవుతుంది. డోంట్ సమ్మరైజ్. ఎస్, ఇది మనకి కరెక్ట్ వాల్యూ. అంటే ఈ సమ్ ఆఫ్ సేల్స్కి వితిన్ కొటేషన్స్లో ఉండే ఈ 1000ని యాడ్ చేసాం. సో 1000 అనేది యాడ్ కావడం జరిగింది. 29,156కి 1000 యాడ్ చేస్తే 30,156 రావడం జరిగింది. ఇట్లనే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫినాన్షియల్స్ ఇది వదిలేస్తే సపోజ్ ఇంటూ 3 అని ఇవ్వాలి అనుకుంటాం. అంటే బై డిఫాల్ట్ ఆటో కన్వర్షన్ అనేది ఉంటుంది. బట్ వితిన్ కొటేషన్లో ఉండేది ఎప్పుడు కూడా చూడండి 1000 ఇంటూ 3 3000 రావడం జరిగింది. ఇదే వాల్యూ ఫంక్షన్ ఇవ్వకుండా ఆటో కన్వర్షన్ అదే చేసుకుంటుందా లేదా అనేది చూద్దాం. 1000 వితిన్ కొటేషన్లో ఇట్లా ఇస్తున్నాను. ఇప్పుడు కూడా చేసుకుంది ఆటో కన్వర్షన్. మీరు కావాల్సింటే ఇట్లా. కానీ ఇది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది వితిన్ కొటేషన్లో ఉంది అంటే టెక్స్ట్ అని అర్థం. ఇప్పుడు ఆటోమేటిక్ కన్వర్షన్ అదే చేసుకుంది. ఈ 2000ని మామూలు నెంబర్ లాగా, అంటే ఆటో కన్వర్షన్ అంటే ఈ కొటేషన్లు పోతాయి, అంటే అది టెక్స్ట్ కాదు వాల్యూ అని అర్థం. ఇది యాక్చువల్గా మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్. ఓకే, సో దాన్ని ఎక్కడైతే ఆ టెక్స్ట్ లాగా ఉందో వాటిల్ని వాల్యూలోకి మార్చేదానికి ఈ వాల్యూ అనే ఫంక్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం లాజికల్ ఫంక్షన్స్ అనేటివి నెక్స్ట్ క్లాస్లో చూస్తూ ఉండి, చాలా ఇంపార్టెంట్ లాజికల్ క్యాల్కులేషన్స్ చేసేదానికి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.